నమస్కారం లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో ఈ రోజు 15 బ్యాంక్ బీమా సంస్థల స్థాపనకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నాంది పలికారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులతో కలిసి ఆమె సిఆర్డీఏ కార్యాలయం వద్ద శంకుస్థాపన చేశారు. బ్యాంకుల బీమా సంస్థల స్థాపనతో 1330 కోట్ల రూపాయలు పెట్టుబడులు, 6500 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రాజధాని అమరావతి ఆర్థిక రాజధానిగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్, చంద్రబాబు ఆకాంక్షించారు. सर 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 सतीश सतीश सर बोले लेना सर support the candidates. మోహన్ చెప్పేది నువ్వు తీసుకొని వెళ్ళిపోతా. తూర్పులో ఈ రోజు పలు డివిజన్లకు చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అందించారు. పేదల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నసీర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 18 నెలల కాలంలోనే అనేక పెట్టుబడులు, ముఖ్యంగా ఒక పక్కన ఉత్తరాంధ్రకు సంబంధించి వేల కోట్ల రూపాయల గూగుల్ గాని, అలాగే మైక్రోసాఫ్ట్ కు సంబంధించినటువంటి పెట్టుబడులు, ముఖ్యంగా అటు పక్కన అనంతపూర్ ప్రాంతంలో రీన్యూ ఎనర్జీ పేరుతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక 10,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. అలాగే ఈరోజు అమరావతిలో అనేక పేరున్నటువంటి జాతీయ బ్యాంకులన్నింటినీ కూడా కలిపి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతిమీదుగా ఈరోజు అమరావతి ప్రాంతంలో వాళ్ళ కేంద్ర కార్యాలయాన్ని కూడా పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఆర్థిక కార్యకలాపాలకి మూలం రాజధాని కావాలనేటువంటి ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారికి ఉందో ఆ ఆలోచన తగినట్టుగానే ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ప్రైమరీ బ్యాంక్స్ అన్ని కూడా ఈరోజు ఒకేసారి అమరావతి ప్రాంతంలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆర్థిక పురోభివృద్ధికి బ్యాంకులు మూల కారణం. అటువంటి బ్యాంకుల్ని ఒక స్థావరం లాగా ఒక క్యాపిటల్ జోన్ లో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం, వాటి ద్వారా అనేక కార్యకలాపాలు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా మార్చేటువంటి విధంగా అమరావతిని పూర్తిగా నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా ఒక నగరాన్ని నిర్మించాలంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి వాటికి అవసరమైనటువంటి మౌలిక వసతుల కోసం అనేక రకాలుగా వచ్చేటువంటి కంపెనీలకు స్థల సేకరణ స్థలాలు ఇవ్వడానికి గానీ ఇంకా 40,000 ఎకరాలు అవసరం అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అమరావతి ఒక మహానగరంగా, ప్రపంచ స్థాయి నగరంగా మారబోతా ఉంది. దీనికి గుంటూరు పక్కన ఉన్నటువంటి గుంటూరును కూడా అదే స్థాయిలో అవసరమైనటువంటి నిధులను రాబట్టి ఈ ప్రాంతంలో కూడా అనేక అభివృద్ది కార్యక్రమాలు చేసి తప్పకుండా గుంటూరు నగరానికి కూడా అమరావతికి ధీటుగా అభివృద్ది చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలియజేస్తూ, ఒక పక్కన కేవలం అభివృద్ది కార్యక్రమాలే కాకుండా సంక్షేమంలో కూడా ఈ ప్రభుత్వం ఎవరైతే ఆర్థికంగా వైద్యానికి ఖర్చు చేసుకుని ఆర్థికంగా చితకలు పడిపోవడం అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున
ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఇంటింటికి కూడా ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఈరోజు ఒక బాధితురాలికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చొరవకి నిజంగా సామాన్య ప్రజలందరూ కూడా ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మహిళా విద్య అభ్యున్నత కోసం అలుపెరిగిన పోరాటం సాగించే స్ఫూర్తి ప్రదాతలుగా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే నిలిచారని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. శ్రీనివాసరావు తోటలోని కార్యాలయంలో పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి పురస్కరించుకుని వెస్ట్ ఆఫీస్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, మా ప్రెసిడెంట్లు అందరం కలిసి కూడా ఈరోజు చాలా గొప్పగా ఆయనకి ఈ యొక్క నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన యొక్క ముద్ర సమాజంలో చిరస్మరణీయమైనది. విద్య లేదే మనిషి ముందుకు వెళ్ళలేడు అని ప్రప్రథమంగా భావించి ఆడపిల్లలకి సామాజికంలో అభివృద్ధి చెందాలన్నా, ఈ సామాజిక రుగ్మతల నుంచి బయటపడాలన్నా, మరి అప్పుడు పితృస్వామిక పాలన నుంచి, పితృస్వామిక సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడాలి అని అంటే కేవలం చదువు మాత్రమే దానికి పరిష్కారం అని భావించిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అయిన జ్యోతిరావు పులే గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆడపిల్లలుగా, విద్యావంతులుగా మనం ఎవరినైనా గుర్తు చేసుకోవాలి అంటే ప్రప్రథమంగా వచ్చేవారు జ్యోతిరావు పులే గారు. అదేవిధంగా సత్యశోధక్ సమాజ్ని స్థాపించి అంటరాని ధనాన్ని, జాతి వివక్షతను కూడా నిర్మూలించడానికి ఆయన చేసిన కృషి అనర్వచనీయం. మరి ఆయన చేసిన కృషికి మహాత్మా అనే ఒక బిరుదిని గాంధీజీ గారి కంటే కూడా ముందే కైవసం చేసుకున్న మహోన్నత వ్యక్తి మన జ్యోతిరావు పులే గారు. ఈరోజు ఎందరికో ఆయన ఆదర్శం. ఈరోజు ఆడపిల్ల చదువుకొని ఉన్నత స్థాయిలో ఒక సంస్కారవంతమైన స్త్రీమూర్తిలాగా ఎదిగితే అది ఖచ్చితంగా జ్యోతిరావు పులే గారికి నివాళులు అర్పించినట్టే, అది నిజమైన నివాళులు అర్పించినట్టు అని నా యొక్క అభిప్రాయం. మరి అలాంటి ఒక మహనీయుడిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ మరొకసారి మహాత్మా జ్యోతిరావు పులే 136వ వర్ధంతి ఈ రోజు నగరంలో ఘనంగా జరిగింది. హిందూ కళాశాల కూటమిలోని శ్రీ జ్యోతిరావు పులే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, రామానుజయులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, డిప్యూటీ మేయర్ సజ్జల తదితరులు పాల్గొని పూలేకు ఘన నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా విరోధించి మహిళలను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే గారు. దేశం యావత్తు కూడా ప్రతి వాడవాడలో, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నత వైపుకు నడిపించాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి గురువుగా మనం జ్యోతిరావు పూలేని అభివర్ణిస్తాం. ఎందుకంటే ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు 1-2 కాదు. సమాజం కోసం రాజీలేని పోరాటం చేసిన చిరస్మరణీయుడు జ్యోతిరావు పులే అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసురత్నం, 23వ డివిజన్ వైసీపీ నేత వై కోటి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పయనిస్తుందని అన్నారు. భవిష్యత్తులో పులే బాటలో తమ అధినేత జగన్ ముందుకు సాగుతారని రాంబాబు, యేసురత్నం, కోటి అన్నారు. 136వ జన్మదినాన్ని పురస్కరించుకొని 136వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారికి ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 2 శతాబ్దాల క్రితమే సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులు కావాలని వెలుగెత్తి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం కూడా
ఆయన ఎనలేని సేవ ఆయన సతీమణితో కలిసి చేశారనేది చారిత్రక సత్యం. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే 200 సంవత్సరాల క్రితం మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది, అంటరానితనం ఎలా ఉండేది, బడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము. అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సమాజంలో అందరూ పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గుంటూరు రూరల్ ఎంటీఓ కార్యాలయ ఆవరణలో ఈ రోజు ఎమ్మెల్యే రామానుజయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహించినట్టు ప్రతిపాడు ఎమ్మెల్యే రామానుజయులు అన్నారు. గుంటూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజల ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఒక ఫిర్యాదుల దినోత్సవంగా ఫిర్యాదుల పరిష్కారాన్ని చేయడానికి అనువైనటువంటి ఒక ప్లేస్లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని వాటికి పరిష్కారాలు చూపాలన్నటువంటి ఆదేశం మేరకు ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు రూరల్కి సంబంధించి అధికారులతోనూ స్పెషల్ ఆఫీసర్స్తోనూ మరి ఈరోజు మేము ఫిర్యాదుల దినోత్సవాన్ని జరుపుతాం. అందులో చాలామంది కూడా హౌసింగ్కి సంబంధించి లేదా వాళ్ళకి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా రీసర్వే కారణంగా చాలా చోట్ల భూములకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఇకపోతే సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మా నియోజకవర్గం నుంచి ఫిర్యాదులు రావడం లేదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో సూపర్ 6 ద్వారా మరి వారికి క్రమం తప్పకుండా ప్రయోజనాలు అందించడం అనేటువంటిది ఒక విషయం అయితే, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మా నియోజకవర్గానికి సంబంధించి అనాదిగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్కి నిధులు మంజూరు చేయించుకోవడం, మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయాల మీద ఎప్పటికప్పుడు స్పందించడం, పరిష్కార వేదికగా ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మరి రోడ్లకు సంబంధించినటువంటి వాటికి కూడా నిధులు తెప్పించి ఇప్పించడం అనేటువంటి విషయాల మీద అభివృద్ధి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని డ్రైన్లు, రోడ్లు ఇట్లాంటి విషయాల్లోనే కొంత ఉంది. వాటిని కూడా నిధులను అనుసరించి తొందరలోనే పరిష్కరించడానికి ప్లాన్ చేస్తాం. సంగడిగుంట మెయిన్ రోడ్ లో నూతనంగా జీకే పవర్ జిమ్ ను ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజల ప్రారంభించారు. జిమ్ ఆర్గనైజర్ సయ్యద్ మస్తాన్ వలి, కోచ్ సందాని తో కలిసి జిమ్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అధునాతన వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేసి హైటెక్ జిమ్ గా మలిచిన నిర్వాహకులను అభినందించారు. జిమ్ లో కసరత్తులు నిర్వహించి మాట్లాడారు. నూతన జిమ్ ద్వారా శారీరక వ్యాయామం, తద్వారా మానసిక ఆరోగ్యం పెంపొందుతుంది అన్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని నసీర్, సజల, సందాని కోరారు. మారుతున్నటువంటి జీవిత విధానాల్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యాయామం అత్యంత అవసరమైనటువంటి విషయంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు యువత పెద్ద ఎత్తున వ్యాయామశాలలు అంటే జిమ్స్ కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కన్నా ఈరోజు ప్రతి ఒక్క యువకుడు కూడా శారీరక దృఢత్వాన్ని కోరుకుంటూ జిమ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా కాలం నుండి జిమ్ సేవలు అందిస్తున్నటువంటి వలీ గారి ఆధ్వర్యంలో జీకే పవర్ జిమ్ సంగడిగుంట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ, పెద్ద వయసుల వాళ్ళు కానీ, మహిళలు కానీ ప్రత్యేకమైనటువంటి వసతులతో అన్ని మంచి ఎక్విప్మెంట్స్తో ఒక నూతనంగా జిమ్ని ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవల్ని వినియోగించుకొని కేవలం జిమ్తో పాటు ఇక్కడ అనేక కార్డియోతో పాటు మా స్ట్రెంగ్త్ కోసం కూడా అనేక ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా ఉపయోగించుకొని తప్పకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని శరీర దృఢత్వాన్ని కోరుకునేటువంటి యువకులందరూ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పి
సందర్భంగా తెలియజేస్తూ అలీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు జీకే పవర్ జిమ్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మస్తాన్ అలీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనమందరం చూడొచ్చు, ఈరోజు మారుతున్న కాలంలో ఇటు ఫుడ్ కానివ్వండి, ఇటు హెల్త్ విషయం కానివ్వండి, ప్రతి ఒక్క స్ట్రెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వయసుకి సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కూడా కనీసం ఒక 45 మినిట్స్ జిమ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి అని చెప్తున్నారు. దీని మూలాన ప్రజలు కూడా అవగాహన లేక ఎలాంటి ఎక్సర్సైజ్ యోగా చేయక ప్రజలు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో మన గుంటూరు నగరంలో మస్తాన్ అలీ గారు జిమ్ని ప్రారంభించడం మరియు ఇక్కడ గుంటూరు నగర ప్రజలకి ఒక సర్వీస్ అందించాలి అనే ఒక గొప్ప మనసుతో ఈ యొక్క జిమ్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే మీ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క జిమ్ని వచ్చి అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా కూడా వీళ్ళు ప్రొఫెషనల్స్తో అరేంజ్ చేశారు. ముఖ్యంగా టీవీలో కూడా చూస్తున్నాము, జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, జిమ్ చేయడం వల్ల ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒక ట్రైనింగ్ మూలాన ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్తో మీరందరూ కూడా ఒక అవగాహన తీసుకొచ్చి 45 మినిట్స్ డైలీ మనం అందరం అలవాటు చేసుకోవాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మస్తాన్ అలీ గారు ఇంత ఓపెన్ చేసినందుకు ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం టీబీ ఆవరణలోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. జిల్లా నగర బీజేపీ నేతలు సమాజానికి పూలే చేసిన సేవలు కొనియాడారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు తదితరులు మాట్లాడారు. మహాత్మా పూలే బాటలో పయనించి బీసీల రాజ్యాధికార స్థాపన కృషి సాగిస్తామన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నేతలు దేవల్ల వెంకట్, భగత్ సింగ్, నీలాంబరం, సముద్రాల కోటేశ్వరరావు, సురేష్, సత్యం, రాజేశ్వరి, సంజయ్ తదితరులు పూలేకు ఘన నివాళులు అర్పించారు. జ్యోతిరావు గారి పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారు జ్యోతిరావు పూలే వారు వెనుకబడిన కులాల వారికి మార్గదర్శి. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సామాజిక తత్వవేత్త. ఈ సమాజంలో ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. 135వ వర్ధంతి సందర్భంగా మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలేని మనం నిరంతరం స్మరించుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానమే భారతదేశ ముక్తి శరణ్యమని మనసారా కోరుకుంటూ ఒక చిన్న పాట. బహుజనుల బ్రతుకులల్లో జ్యోతివైనవా మహాత్మా పూలేవైనవా, బహుజనుల బ్రతుకులల్లో జ్యోతివైనవా మహాత్మా పూలేవైనవా. పూలే భారతదేశానికి ఎంతో గొప్ప భవిష్యత్తునిచ్చాడు. సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిబాబు పూలే కానీ సమాజంలో అంటరాని కులంలో మనుధర్మం కొనసాగే రోజుల్లోనే వాళ్ళు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో భవిష్యత్తునిచ్చిన గొప్ప మేధావులు. కాబట్టి వాళ్ళ విగ్రహం దాదాపు 200 విగ్రహం అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలియజేస్తున్నాం. నా పేరు దేవల్ల వెంకట్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజున బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక శుభదినం. ఎందుకంటే అనగాని వర్గాల అభ్యున్నతి కోసం, వెనకబాడి వర్గాల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే మన కోసం, మా బీసీల కోసం, అనగాని వర్గాల కోసం పోరాడిన మహానుభావుడికి ఈ రోజున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో రాజకీయ పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం నిజంగా అందరూ కూడా, మా బీసీ అందరూ కూడా ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా ఆ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో బీసీలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఐక్యత కోసం, రాజకీయ చైతన్యం కోసం
పోరాడతామని తెలియజేసుకుంటాం. నేటి ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.